ఓం అందరికీ నమస్తే. ప్రతిరోజు ఉదయము సాయంకాలం సత్సంగాలను యూట్యూబ్ ద్వారా వీడియోల ద్వారా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. అయితే అందులో సత్య అసత్యాలను మీరు గ్రహించాలి. మానవ జీవితమే సత్యము తెలుసుకోవడానికే వచ్చింది. అలాగే అసత్యాన్ని వదిలిపెట్టడానికి మానవ జన్మ వచ్చింది. కాబట్టి మనకు సత్య అసత్యాలు అనేవి వేదం ద్వారానే తెలుస్తాయి. అన్యత్రా ఏ గ్రంథములు మీరు పఠనం చేసినా కానీ సత్యాన్ని నిర్ణయించలేరు. కాబట్టి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఈ యొక్క ఋగ్వేదాది భాష్యభూమిక వేదములలో ఏ విద్యలు ఉన్నాయనే విషయంగా తెలియజేస్తున్నాడు. నిన్న వానప్రస్థ విషయం గురించి తెలుసుకున్నాం. ఈరోజు సన్యాస విషయం గురించి తెలుసుకున్నాం. శతపథ బ్రాహ్మణము మరియు చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి ప్రమాణాలు తీసుకొని గురువుగారు తెలియజేస్తున్నారు. బ్రహ్మచర్య ఆశ్రమేన వినా అన్యా ఆశ్రమానుపపత్తేః బ్రహ్మస్తగం సో అమృతత్వమేతి. ఇక శతపథ బ్రాహ్మణంలో తీసుకుంటే బ్రహ్మస్తగం చతుర్థో బ్రహ్మ సంస్థః సన్యాసి అమృతత్వం ప్రాప్నోతి. తర్వాత ముండకోపనిషత్తులో ఉన్నటువంటి ప్రమాణం కూడా తీసుకున్నారు. ప్రాజాపత్యామిష్టిం నిరూప్య తస్యాం సర్వవేదసం హుత్వా బ్రాహ్మణః ప్రవ్రజేదితి శతపతే శృత్యక్షరాని యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధసత్వః కామయతే యాం చ కామాన్ తం తం లోకం జాయతే తాం చ కామాం తస్మాత్ ఆత్మజ్ఞం హెరచ్ఛయేద్ భూతికామః. ఈ విధంగా ఉపనిషత్తులలో అలాగే బ్రాహ్మణాలలో ప్రమాణం తీసుకొని సన్యాస విషయము తెలియజేస్తున్నాడు గురువు గారు. అందరూ ఒకసారి దీని భావార్థాలు తెలుసుకుందాం. చతుర్థుడు బ్రహ్మస్థుడైన సన్యాసి మోక్షమును పొందును. చూడండి, బ్రహ్మస్థుడైనటువంటి సన్యాసి మోక్షమును పొందును అనగా, చూడండి, ఆశ్రమవాసులు ఎల్లరూ ముఖ్యముగా సన్యాసియు ఎల్లరకు స్వామియు అగు పరమేశ్వరుని వేదాధ్యయనము శ్రవణము వేద ఆజ్ఞాపాలనము వనర్చుట వలన ఎరుగ కోరుదురు. అంటే ఇక్కడ మనకందరికీ అన్ని ఆశ్రమవాసులకు స్వామి అయినటువంటి పరమేశ్వరుని ఎలా తెలుసుకుంటారంటే వేదాధ్యయనము, అలాగే అధ్యయనం అంటే చదవడం, తర్వాత శ్రవణము వేదములను వినడం వలన, అలాగే వేద ఆజ్ఞాపాలనము వేదములో చెప్పబడినటువంటి ఆజ్ఞలను పాలించడం వలన, ఇవన్నీ చేయుట వలన ఆ పరమేశ్వరుని ఎరుగ కోరుదురు, ఆ పరమేశ్వరుని తెలుసుకుంటారు. అంటే వేదం ఆధారంగానే అన్ని ఆశ్రమవాసులు కూడా పరమేశ్వరుని కోరుదురు. ఇక బ్రహ్మచర్యము తపస్సు అంటే ఇక్కడ అందరూ గమనించాలి, ధర్మ అనుష్ఠానమును తపస్సు అంటారు. అందరూ గుర్తుపెట్టుకోండి, ధర్మ అనుష్ఠానాన్ని తపస్సు అంటారు.
అంటే ఏమిటి ధర్మ అనుష్ఠానము? వేదంలో ఏదైతే చెప్పబడి ఉంటుందో అవన్నీ కూడా ధర్మాలే. వాటిని అనుష్ఠానం అంటే ఆచరించడం, అనుష్ఠానం చేయడం, అదే ధర్మం. అది తపస్సు. వేదం చెప్పిన ప్రకారము నడుచుకోవడమే తపస్సు, ధర్మ అనుష్ఠానం. అంటే యజ్ఞం చేయడం ధర్మం. అలాగే సంధ్యోపాసన, బ్రహ్మయజ్ఞం, అది ధర్మం. ఇలా ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను మనం ఆచరించడమే తపస్సు. అలాగే యోగాభ్యాసం చేయడం ధర్మం. అంటే అష్టాంగ యోగమును అనుసరించడం, అది ధర్మం మనిషిగా. కాబట్టి ఈ విధంగా వేద ధర్మాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిని అనుష్ఠానం చేయడమే తపస్సు. తపస్సు అంటే ఎక్కడో వనాలలో కూర్చొని కళ్ళు మూసుకొని చేయడం అనేది కాదు. వేదంలో చెప్పబడినటువంటి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞాపాలను, అలాగే వేద ధర్మాలను అనుష్ఠానం చేయడమే తపస్సు. ఇది తపస్సు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే బ్రహ్మచర్యము, అలాగే తపస్సు, శ్రద్ధ. శ్రద్ధ అంటే చూడండి, ఇక్కడ అత్యంత ప్రేమ అని గురువుగారు చెప్పారు. శ్రద్ధ అంటే అత్యంత ప్రేమ. ఇప్పుడు మీరు యజ్ఞానికి రావాలి. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలమ్మా? మొదలు పెట్టినాక అంత అయిపోయేటప్పుడు రావాలి కదా. శ్రద్ధ అంటే అదే కదా, మనకు అంతా రెడీ చేసి అయిపోయి ఉంటుంది. అయిపోయినాక లాస్ట్ 10 నిమిషాల ముందర వస్తే శ్రద్ధ. కరెక్టే కదా. శ్రద్ధ అంటే ఏంటి? అత్యంత ప్రేమ. అంటే ఏంటి? ఇక్కడ 5:30కు మనం యజ్ఞం మొదలు పెడతామంటే 5కు రావాలి, అది అత్యంత ప్రేమ అంటారు. అర్థమవుతుందా? 5 గంటలకు ముందే వచ్చి ఉండాలి, అర్ధగంట ముందు వచ్చి ఉండాలి ఇక్కడ. అది ఏమంటారు? దాన్ని అత్యంత ప్రేమ అంటారు, దాన్ని శ్రద్ధ అంటారు. అర్థమవుతుందా? తర్వాత యజ్ఞము. యజ్ఞం అంటే ఇక్కడ చూడండి, నాశరహితమగు విజ్ఞానము లేక ధర్మమునకు సంబంధించినటువంటి క్రియాకలాపము మూలమున పరమేశ్వరుని ఎరింగియే ముని అగును. చూడండి ఇక్కడ అది తెలియజేస్తున్నాడు. ఈ విధంగా పూర్వము చెప్పినట్లు ద్రష్టవ్యుడగు పరమేశ్వరునే కామించుచు సన్యాసి సన్యాస ఆశ్రమమును గ్రహించును. ఇంకా సన్యాసికి ఒకటే కామన, ఏమిటి? పరమేశ్వరునే అతను కామిస్తుంటాడు, ఇంకా వేరేది అతనికి ఏం లేదు. ఇంకా అతని లక్ష్యం ఒకటే, పరమేశ్వరుని ఆజ్ఞ పాలించడమే సన్యాసి కర్తవ్యం, ఇంకేం ఉండదు అతనికి. అటువంటి వాడే ముని అవుతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. కావున ఆ విధంగా సన్యాస ఆశ్రమమును గ్రహిస్తాడు. బ్రహ్మ ఏతద్బ్రహ్మ అంటే బ్రహ్మ నిశ్చయించు అత్యుత్తమ బ్రాహ్మణుడు బ్రహ్మవిదుడగు విద్వాంసుడును, అట్లే ఇతరుల యొక్క సందేహములను దూరమునర్చు మనుష్యుడును గృహాస్త్ర ఆశ్రమమును ఇచ్చగింపరు. చూడండి ఇక్కడ బ్రహ్మ నిశ్చయించు అత్యుత్తమ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మవిదుడగు విద్వాంసుడు. బ్రహ్మవిదుడు అంటే ఏంటి? వేదమును బాగా తెలుసుకున్నటువంటి విద్వాంసుడు ఎవరైతే ఉంటారో అతన్ని బ్రాహ్మణుడు అంటున్నారు ఇక్కడ. అంటే వేదమును బాగా చదివినటువంటి, తెలుసుకున్నటువంటి విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో అతను బ్రాహ్మణుడు, అటువంటి వాడు. అలాగే ఇతరుల యొక్క సందేహములను దూరమునర్చు మనుష్యుడును గృహస్థ ఆశ్రమమును ఇచ్చగింపరు. అంటే వారు వివాహం చేసుకోవడానికి వారికి ఇష్టం ఉండదు. ఇతరుల యొక్క సందేహాలు తీర్చాలనే వాడికి, అలాగే బ్రహ్మ అంటే వేదవిదుడు అయినటువంటి విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణునికి వాళ్ళు గృహస్థాశ్రమాన్ని కోరరంట, వారికి ఇష్టం ఉండదు. ఎందుకు? వారు జ్ఞాన ప్రకాశయుక్తులకు వారు తమకు ప్రజా సంతానముతో ఏమీయూ ప్రయోజనము లేదందురు. అటువంటి వాళ్ళు ఈ యొక్క దీంట్లో జంజాటకంలో పడరు. వాళ్ళు
దీంతో ఏం ప్రయోజనం ఉంది అని వాళ్ళు ఆ విధంగా చెప్తారు. ఎవరు? బ్రాహ్మణులు, అంటే వేద విధులైనటువంటి వారు సంసారానికి రావడానికి వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకు? ఇక్కడ సంతానం కనడం, మళ్ళీ పెంచడం, ఇదంతా టైం వేస్ట్ అనమాట. ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటి మనుష్యులనే వారి సంతానంగా భావిస్తారు వారు. లోకంలో ఆల్రెడీ ఉన్నారు కదా ఎంతోమంది. అయితే అందరూ ఈ రూట్కి వస్తారంటే రారు, అందరి చేత కాదు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. చాలామందికి ఇక్కడే ప్రశ్న వస్తుంది, మరి అందరూ ఇట్లా అయిపోతే ఈ సృష్టి చక్రం ఎట్లా నడుస్తుంది? వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా సంతానం గడకపోతే ఈ సృష్టి ఎట్లా నడుస్తుందని ఒక మూర్ఖులు ప్రశ్న వేస్తారు. అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పబడు? బ్రహ్మవిదుడు. అదే ఇక్కడ ఊరికే అందరికీ రాదు. అందరూ గృహస్థాశ్రమాన్ని కోరకుండా ఉండలేరు. ఎవరో ఎక్కడో ఇక్కడ ఇటువంటి బాగా వేదమును బాగా చదివినటువంటి విద్వాంసుడు దాన్ని కోరడు. మరి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరు చదివారు? ఎవరు చదవలేదు కాబట్టి వీళ్ళు గృహస్థాశ్రమాన్ని కోరుకొని సంతానం కనాలి, మరి వారిని పెద్ద చేసి వాళ్ళను ముచ్చగించుకుంటూ ఇది చేస్తున్నారు. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అలాగే సన్యాసులు విద్వాంసులైనటువంటి వారు ఈ సంసారంలోకి రావడం వారికి ఇష్టం ఉండదు. కావున ఇట్లు వారు సంతానమును కను కోరిక ఉండియు వారికి పరమేశ్వరుడే గమ్యుడు. అటువంటి వారికి గమ్యం ఏమిటంటే పరమేశ్వరుడే. అతడే వారికి తెలియదగినవాడు. ఆ పరమేశ్వరుడే తెలుసుకోవాలని వాళ్ళు ఉంటారు, అంతే, ఇంకా వేరేది ఏం లేదు వారికి. ఇట్లు వారు సంతానమును కను కోరిక ఉండియు జడవస్తు రూపమగు ధనమును సంపాదించి దానిని వినియోగించు కోరిక నుండి ప్రపంచమునకు తమకు యశస్సు కలగవలయునని కోరిక ఉండియు విరక్తులయి సన్యాసమును గ్రహింతురు. ఈ విధంగా పుత్రకామన కలవానికి ధన సంపాదన కోరిక తప్పక కలుగును. చూడండి, ఇక్కడ ఎవరికైతే ఈ విధంగా మనము పుత్రకామన అంటే సంతానము కావాలి అనుకున్న వారికి వాళ్ళకు ధన సంపాదన మీద కోరిక ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే ధనం సంపాదించాలి కదా. ఆ విధంగా ధనం మీద కోరిక కలుగుతుంది. ఎవనికి ప్రతిష్ట ఆకాంక్ష ఉండునో వానికి పుత్రేచ్ఛయు ధనేచ్ఛయు కలుగును. ప్రతిష్ట అంటే ఏంటి? పేరు ప్రఖ్యాతలు కావాలి, గౌరవాలు కావాలి. ఇది ఎవరైతే కోరుకుంటారో వాడికి కూడా ఈ పుత్రేచ్ఛయు అలాగే ధనేచ్ఛయు రెండు ఉంటాయి. ప్రతిష్ట కోరుకునే వానికి కూడా ఉంటుంది. సంతానం బాగా, మా సంతానం గొప్ప స్థాయికి వచ్చింది అనుకో, కలెక్టర్ అయినాడు అనుకో, ఇతనికి పెద్ద ప్రతిష్ట వస్తుంది తండ్రికి అని, మంచి గొప్ప సంతానం ఉండాలా, వాళ్ళను గొప్పగా తీర్చిదిద్దాలా అని ప్రతిష్ట కోరుకుంటుంటాడు. అలాగే ప్రతిష్ట కోరుకునేవాడు ధనం కూడా బాగా సంపాదించాలా, నాకు పేరు బాగా వస్తుంది, ధనం ఉంటే పెద్ద ఫలాని వాడు పెద్ద కోటీశ్వరుడు అని అనుకుంటారు అన్నమాట. ఈ విధంగా కోరిక ఉంటుంది. ఇక పరమేశ్వరుని ఎరింగి మోక్షమును పొందవలయునను వానికి పై 3 కోరికలు నశించును. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, ఈ 3 ఉండవు. పరమేశ్వరుని కోరుకునేటటువంటి వ్యక్తికి, మోక్షమును కోరుకునే వ్యక్తికి ఈ 3 ఉండవు. ఏది? పుత్రుల మీద ఆశ కానీ, అంటే వివాహం చేసుకోవాలని కానీ, లేదంటే వివాహం చేసుకున్న తర్వాత ధనం సంపాదించాలని కానీ, అలాగే ప్రతిష్ట కావాలనే కానీ ఈ 3 ఉండవు. ఎవరికి? మోక్షం కోరుకునే వారికి, పరమేశ్వరుని పొందాలనే వారికి ఈ 3 ఉండవు కోరికలు. ఈ బ్రహ్మానంద రూప ధనమునకు లోకధనము సమానము ఎన్నడూనూ కాదు. చూడండి, ఈ లోకంలో ఉండేటువంటి ధనము బ్రహ్మ ఆనందం అనేటటువంటి ధనానికి ఎన్నడూ సమానం కూడా కాదంట.
ఎన్నడూ సమానం కాదు. అంటే బ్రహ్మానందం అనేది ఎంత గొప్పదో ఇక్కడ శాస్త్రాలు మనకు వేదాలు చెప్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, బ్రహ్మానందాన్ని అది ఒక ధనంగా చెప్పబడుతుంది ఇక్కడ కూడా. ఆ బ్రహ్మ అంటే ఏంటి, పరమేశ్వరుడు సృష్టికర్త అయినటువంటి అతను ఆనంద స్వరూపుడు. ఆ బ్రహ్మానందం ముందర ఈ లోకంలో ఉండేటటువంటి మొత్తము ధనం కూడా సమానం కాదు. ఇంకా మనము పొద్దున్న లేస్తే ఈ డబ్బు కోసము 24 గంటలు కష్టపడుతున్నారు. అజ్ఞానము తెలియక ఆ విధంగా కష్టపడుతున్నారు. తెలిస్తే మీరు ఈ రోజు నుండే బ్రహ్మానందము అనే ధనం కోసం కష్టపడతారు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదే విషయాన్ని ఋషులు చెప్తున్నారు. బ్రహ్మానందం అనేటటువంటి ధనం ముందర ఈ లోకంలో ఉన్నటువంటి ధనము సమానము ఎన్నడూ కాదు, ఎన్నడూ కాదు. ఇక పరమేశ్వరుని యందు ప్రతిష్ట కలవానికి ఇతర ప్రతిష్టలు రుచించవు. అతను పరమేశ్వరుని యందు ప్రతిష్ట కోరాలి. ఎవరు, పరమేశ్వరునే కోరుకునేటటువంటి వాడు సన్యాసి. అటువంటి వాడు పరమేశ్వరుని యందు ప్రతిష్టను కోరుతూ ఉంటాడు. అటువంటి వానికి ఇతర ప్రతిష్టలు అవసరమే లేదంట. ఎవరో మెచ్చుకోవాలి, ఎవరు ఎందో నాకు గౌరవం రావాలి, అందరి ముందర నాకు పేరు ప్రతిష్టలు నేను గొప్పగా పిలువబడాలి, ఈ ప్రతిష్ట కోరడు నిజమైన సన్యాసి. అతడికి పరమేశ్వరుని యందు ప్రతిష్ట కోరుతూ ఉంటాడు. నన్ను పరమేశ్వరుడు మెచ్చుకోవాలా, అక్కడ కోరుకునేవానికి ఇక్కడ ఉండదు ప్రతిష్ట. అతనికి పరోపకారము చేయుటయు సత్య ప్రవర్తనము ముఖ్య ఉద్దేశమగును. ఆ యొక్క పరమేశ్వరుని కోరేటటువంటి వాడికి పరోపకారం చేయడమే అతని ముఖ్య ఉద్దేశం ఆ సన్యాసికి. అలాగే సత్య ప్రవర్తనము ముఖ్య ఉద్దేశం. అతను సత్య ప్రవర్తనే ఉంటుంది, అసత్యం కొంచెం కూడా ఉండదు. అదే అతని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా చూడండి, తర్వాత ప్రాజాపత్య అంటే సన్యాసి పరమేశ్వరుడే దేవతగా గల ఇష్టిని చేసి హృదయమున ఇది అంతయు నిశ్చయించి ఆ ఇష్టియందు శిఖా సూత్రాధికమును హోమమునర్చి మనస్వియై సన్యాసమును గ్రహింపవలెను. చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, సన్యాసము గ్రహించేటప్పుడు అతను కోరిక కలిగి సన్యాసం స్వీకరించేటప్పుడు శిఖా సూత్రాధికమును హోమమునర్చి మనస్వి అయి సన్యాసమును గ్రహింపవలెను. అంటే శిఖా సూత్రాది అంటే శిఖా యజ్ఞోపవీతము ఇవన్నిటినీ హోమం చేసి తీసేస్తాడు. ఈ యొక్క శిఖ అంటే ఇక్కడ పిలక ఉంది, ఇది సన్యాసికి ఉండదు. శిఖ అంటే పిలక, ఇది సన్యాసి స్వీకరించేటప్పుడు ఇదంతా తీసేసి ముండనం చేయించుకుంటాడు గుండు. యజ్ఞోపవీతం కూడా ఉండదు. ఇవన్నీ సూత్రాలు, శిఖా సూత్రాలు, యజ్ఞోపవీతము శిఖ ఇవన్నీ వానప్రస్థాశ్రమం వరకు ఉంటాయి. సన్యాసంలో ఇవి ఉండవు. ఇంకా అవి తీసేసి సన్యాసి సన్యాసమును గ్రహింపవలెను అంటున్నాడు. అవి తీసేయాలి. కానీ పూర్ణ విద్వాంసుడు రాగద్వేష రహితుడు సర్వమానవులకు ఉపకారము చేయవలయునను బుద్ధి కలవాడు అగువానికే ఈ సన్యాసము అధికారము. చూడండి, సన్యాసము అందరూ తీసుకోకూడదంట. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి. చూడండి, పూర్ణ విద్వాంసుడు సన్యాసం తీసుకోవాలంటే అతను పూర్ణ విద్వాంసుడై ఉండాలి. అంటే వేదములన్నిటినీ ఉపనిషత్తులు దర్శనాలు బాగా చదివినవాడై ఉండాలి, బాగా తెలుసుకున్నవాడు విద్వాంసుడంటే. అలాగే రాగద్వేష రహితుడు, అతనిలో రాగద్వేషాలు లేకుండా ఉండాలి. ఈ రోజుల్లో సన్యాసులకు ఇవి ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. మరి తర్వాత ఏంటి, సర్వమానవులకు ఉపకారము చెయ్యవలెనను బుద్ధి కలవాడు.
సర్వమానవులకు ఉపకారం జరగాలి. సర్వమానవులకు ఉపకారం చేయాలనేటటువంటి బుద్ధి కలవాడు సన్యాసము గ్రహింపవలెను. అటువంటి వాళ్ళకే సన్యాసము గ్రహించే అధికారము ఉన్నది. అలాగే అల్ప విద్య గల వారికి అధికారము ఇందు లేదు. వాడు ఏమీ తెలుసుకోకుండా ఎర్రబట్టలు వేసుకొని వాడు సన్యాసం గ్రహించేదానికి అధికారం లేదు. అల్ప బుద్ధి ఉన్నవానికి లేదు ఇది. అలాగే అల్ప విద్య ఉన్నవాడికి కూడా అధికారం లేదు. ఏమా మొన్న నీకు నేను చెప్పాను, విన్నావా? అక్కడ ఆయన ఎర్రబట్టలు వేసుకొని తిరుగుతున్నాడని చెప్తే నేను చెప్పినా కదా, సన్యాసం ఊరికే కాదువా, ఇంత చాలా ఉంది, ఇదే నీకు చెప్పినా కదా. సన్యాసులకు ప్రాణము అపానమునందును అపానమును ప్రాణమునందును హోమము చేయుటయు, ఇంద్రియములను మనస్సును దోష రాగద్వేషముల నుండి వేరు చేయుటయు, సత్యధర్మమును అనుష్ఠించుటయును అగ్నిహోత్రమగును. చూడండి, సన్యాసికి అగ్నిహోత్రం అంటే ఏంటి? ప్రాణాయామం చేయాలి. సన్యాసి ప్రతి దినము ప్రాణాయామం చేయడమే అతనికి హోమం చేయుట. అలాగే ఇంద్రియములను అతను అగ్నిహోత్రము సన్యాసి చేయవలసిన అవసరం లేదు. అతనికి అగ్నిహోత్రం అంటే ఏంది? మనస్సును రాగద్వేషాలలో లేకుండా చేయడం, దాని నుంచి వేరుగా ఉంచడం. అలాగే సత్యధర్మమును అనుష్ఠించుటయును అగ్నిహోత్రమగును సన్యాసికి. సన్యాసి ఇక్కడ గృహస్థునిలాగా రోజు అగ్నిహోత్రం చేయాల్సిన అవసరం లేదు. అతను సత్యధర్మమునందు అనుష్ఠించుటయే అతనికి అగ్నిహోత్రము. ఇక మొదటి 3 ఆశ్రమములలో నుండి వారు అనుష్ఠించు అగ్నిహోత్రాది కర్మకాండము సన్యాసికి ఆచరణీయము కాదు. అంటే అతను బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమంలో నిత్యం అగ్నిహోత్రం చేస్తాడు. సన్యాసాశ్రమంలో అగ్నిహోత్రము ఆచరణీయం కాదు. అతని లక్ష్యం వేరుంది, వీళ్ళ లక్ష్యం వేరుంది. ఇక సత్య ఉపదేశమే సన్యాసులకు బ్రహ్మయజ్ఞము. చూడండి ఇక్కడ అంటే బ్రహ్మయజ్ఞం అంటే ఏది? మనము రోజు భగవంతుని ఉపాసన చేస్తాం, కానీ ఇక్కడ సన్యాసికి బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి? సత్య ఉపదేశం చేయడమే బ్రహ్మయజ్ఞము. ఇక బ్రహ్మ ఉపాసనము దేవయజ్ఞము. అతను పరమేశ్వరుని ఉపాసించడం అనేది దేవయజ్ఞంతో సమానం. విజ్ఞానులకు ప్రతిష్టను కలిగించుట పితృయజ్ఞము. ఆ యొక్క సన్యాసికి పితృయజ్ఞం అంటే ఏంటి? ఇక్కడ విజ్ఞానులకు ప్రతిష్టను కలిగించుట అంటే మంచి విజ్ఞానులను తయారు చేయడము, వాళ్ళను గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దడమే అటువంటి ప్రతిష్టను కలిగించుట పితృయజ్ఞంగా చెప్పబడింది సన్యాసికి. అలాగే అజ్ఞానులకు జ్ఞానమొసంగుట, సర్వప్రాణులకు ఉపకారమునర్చుట, వానిని కరుణించి దుఃఖము కలిగింపకుండుటయు భూతయజ్ఞమగును. చూడండి, సన్యాసికి భూతయజ్ఞం అంటే ఏంటి? అతను అజ్ఞానులకు జ్ఞానం కలిగించాలి, సన్యాసి పని అది. అలాగే సర్వప్రాణులకు ఉపకారం చేయడం అనేది అతనికి భూతయజ్ఞంగా, దుఃఖము నుండి వేరు చేయాల సన్యాసి పని, అతనికి భూతయజ్ఞమగును. అలాగే సర్వమానవులకు ఉపకారము చేయు నిమిత్తము భ్రమణము చేయుట. భ్రమణం ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి, ఒకచోటనే ఉండకూడదు. సన్యాసి భ్రమణము చేస్తూ ఉండాలి, అందరికీ మానవులకు ఉపకారం చేయడానికి తిరుగుతూ ఉండాలి. మరి ఈ రోజుల్లో సన్యాసులు ఒక మఠానికి అధిపతులై కూర్చొని ఎక్కడ కదలకుండా కూర్చున్నారు. వారు ఈ నియమాలను ఉల్లంఘిస్తున్నారు, సన్యాస నియమాలను. అటువంటి వారు సన్యాసులు కాదు. ఎవరైతే ఇక్కడ వేదశాస్త్రాల పద్ధతి ప్రకారం అనుష్ఠానం చేస్తుంటారో వారే సన్యాసులు, మిగతా వారు సన్యాసులు కాదు. వాళ్ళు ఓన్లీ వేషం వేసుకున్నటువంటి వాళ్ళే. కావున ఈ విధంగా భ్రమణము చేయుట, ఏదానికి భ్రమణం చేయాలి? ఊరికే తిరగద్దు, సర్వ మానవులకు ఉపకారం చేయడానికి తిరుగుతూ ఉండాలి, భ్రమణం చేయాలి.
నిరభిమానం, అతనిలో గర్వం ఉండకూడదు, అభిమానం ఉండకూడదు, నిరభిమాని అయి ఉండాలి. సత్య ఉపదేశము చేసి మానవులను సత్కరించుటయు అతిథి యజ్ఞంగా చెప్పబడింది. అంటే అతనికి కూడా ఇక్కడ పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. అయితే మామూలు గృహస్థునిలాగా, బ్రహ్మచారిలాగా, తర్వాత వానప్రస్థునిలాగా ఈ పంచమహాయజ్ఞాలు కాదు, ఇతనికి వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇందాక చెప్పాం కదా అవన్నీ కూడా. కావున ఇట్టి విజ్ఞానము ధర్మ అనుష్ఠానము అనునవియే సన్యాసులకు పంచమహాయజ్ఞములని ఎరుగవలెను. ఈ విధంగా చెప్పబడినటువంటి ఈ విజ్ఞానము అలాగే ధర్మ అనుష్ఠానము ఇవన్నీ కూడా సన్యాసులకు పంచమహాయజ్ఞములని తెలుసుకోవలెను. అంటే ఎవరైనా సన్యాసి కాదలుచుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పబడినటువంటి వాటికి ఎలిజిబుల్ అయితే గ్రహించడానికి రండి. ఊరికే సన్యాసం అందరూ తీసుకోకూడదు. గురువుగారు గోపదేవ శాస్త్రి గారిని అడిగారు శిష్యులు, స్వామి మీరు బ్రహ్మచారి కదా, సన్యాసం తీసుకోవచ్చు కదా అన్నాడు. ఆయన ఇవన్నీ చదివినవాడు. నైనా సన్యాసం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం, అది దయానందుని లాంటి మహానుభావులకే సాధ్యమని చెప్పాడు. మరి అంతటి గొప్పవాడు గోపదేవ శాస్త్రి గారు, ఆయనే సన్యాసం వద్దంటే ఈరోజు ఏమీ తెలియని వాళ్ళు సన్యాసులు అవుతున్నారు. మరి ఇది ఎంతవరకు వారు లోకాన్ని మోసం చేయడానికి అవుతున్నారో ఆలోచించాలి ప్రజలు కూడా. ఇవన్నీ మీరు ప్రజలు విన్నవాళ్ళు, మీరు పోయేటటువంటి సన్యాసుల దగ్గరికి పోయినప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని చూడండి. అప్పుడు వారిని దగ్గరికి మీరు పోయి వాళ్ళ ద్వారా తెలుసుకోండి. ఈ లక్షణాలు లేనప్పుడు వాళ్ళు సన్యాసులు కాదు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు మీకు ఏ బోధ చేయలేరు. మీరు పోయినారనుకోండి, మిమ్మల్ని మూర్ఖులు చేసి వాళ్ళు ఏదో మీతో ధనం సంపాదించుకుంటారు అంతే. తర్వాత కానీ అద్వితీయుడు సర్వశక్తిమంతుడు మున్నగు విశేషణయుక్తుడగు పరమేశ్వరుని ఉపాసించుటయు సత్యధర్మమును అనుష్ఠించుటయు సన్యాసులకు ఇతర ఆశ్రమవాసుకులకును సమానం. అయితే ఇక్కడ పరమేశ్వరుని ఉపాసన చేయడం అనేటటువంటిది, సత్యధర్మ అనుష్ఠానం అనేది ఇది అన్ని ఆశ్రమాల వాళ్ళకు సమానంగా ఉంటుంది. అవి సన్యాసి కూడా సేమ్ ఉంటాయి ఆ రెండు లక్షణాలు. ఇక శుద్ధమైనటువంటి అంతఃకరణము గల మనుష్యుడు ఏ ఏ లోకమును ధ్యానముతో కోరునో, ఏ ఏ మనోరథములను అభిలషించునో ఆయా లోకములను కామములను పొందును. కావున ఐశ్వర్యమును కోరు మనుష్యుడు పరమేశ్వరుని ఎరుగు సన్యాసినే ఎల్లప్పుడూ సత్కరింపవలెను. చూడండి, ఎవరైతే మనము ఐశ్వర్యమును కోరేటటువంటి మనుషుడు ఎవరైతే ఉంటాడో అతను పరమేశ్వరుని ఎరిగినటువంటి సన్యాసినే ఎల్లప్పుడూ సత్కరింపవలెను. అంటే మనము ఎవరిని పడితే వాళ్ళను సన్యాసులుగా తీసుకొని వచ్చి సత్కరించకూడదు, అతను పరమేశ్వరుని ఎరిగినవాడై ఉండాలి. అటువంటి సన్యాసిని మనము సత్కరించవలెను. అతని సాంగత్యము సత్కారము వలననే మనుష్యులకు సుఖప్రదములగు లోకములు మనోరథములు సిద్ధించును. అటువంటి సన్యాసుల వలనే మనుష్యులకు తన కోరికలు నెరవేరుతాయి, తనకు జ్ఞానం వస్తుంది, తను మనోరథములన్నీ సిద్ధిస్తాయి. అలాగే మిథ్య ఉపదేశకులు స్వార్థపరులు పాషండులు అగువారి ఎవ్వరు ఎన్నడూ సత్కరింపరాదు. చూడండి, సన్యాసం వేసుకొని ఎర్రబట్టలు వేసుకొని మిథ్యా ఉపదేశం చేస్తుంటారు. మిథ్య అంటే ఏంది? అబద్ధాలు చెప్తుంటారు. అలాగే స్వార్థపరులు పాషండులు అయినటువంటి వారు ఎవ్వరూ, అటువంటి వారిని ఎవ్వరూ ఎన్నడూ సత్కరింపరాదు, అటువంటి వారిని సత్కరించకూడదు. కారణమేమనగా అట్టి వారికి చేసిన సత్కారము నిష్ఫలమగుటయే కాక మంచి ఫలమును ఇయ్యకపోవుటయే కాక దుఃఖరూప ఫలమునొసంగును. చూడండి, అటువంటి వాళ్ళకు చేసినటువంటి సత్కారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది అని ఫైనల్గా తెలియజేస్తున్నాడు. నువ్వు ఎవరిని సత్కరించాలనే విషయం కూడా తెలియజేస్తున్నాడు. నిజమైనటువంటి సన్యాసులను మనము సత్కరించాలి, వారి ద్వారా జ్ఞాన ఉపదేశాలు పొందాలి, సత్య ఉపదేశాలు పొందాలి. నిజమైన సన్యాసి అంటే ఇక్కడ ఈ లక్షణాలన్నిటి పైన చెప్పబడిన లక్షణాలన్నీ ఉన్నటువంటి వాళ్ళే
నిజమైనటువంటి సన్యాసులు. ఇది సంక్షిప్తంగా చెప్పాడు. ఇది కూడా సన్యాస విషయం. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఒక ఇంత బుక్ అవుతుంది. సన్యాసం అంటే అంత పెద్దది అన్నమాట. అంత గొప్ప ఆశ్రమం అది. ఇంకా ఒక చోట చెప్తాడు, ఈ ప్రపంచంలో ఒక సన్యాసి వల్ల జరిగినంత ఉపకారము ఏ మనుష్యుని వల్ల జరగదని చెప్పాడు దయానంద మహర్షి. సన్యాసి చేసినంత ఉపకారం ఈ లోకానికి ఎవ్వరు చేయలేరంట. ఒక నిజమైనటువంటి సన్యాసి వల్ల అంత ఉపకారం ఉంటుంది. కాబట్టి సన్యాసాశ్రమం ఇంత గొప్పది. అయితే ప్రతి మనుష్యుడు సన్యాసి కావాలని భగవంతుని ప్రార్థించాలి. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది, సన్యాసి అయిన వాడే మోక్షం పొందుతాడు, సన్యాసి కాని వానికి మోక్షం లేదు అనే విషయం ఫస్టే తెలియజేయబడింది. కాబట్టి ఎవరైతే మోక్షం కోరుకుంటాడో అతను సన్యాసి కావాలి. ఆ జీవుడు, ఆ మానవ శరీరంలో ఉండే జీవుడు సన్యాసి కావడానికి ప్రయత్నం చేయాలి. సన్యాసి కావాలంటే ముందు ఈ లక్షణాలు సంపాదించాలి. ఊరికి ఎర్రబట్టలు వేసుకొని నేను సన్యాసిని చెప్పుకోవడం కాదు. కాబట్టి ఈ విధంగా సన్యాస విషయాలు అందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని గ్రహిస్తారని కోరుకుంటూ ఓం తత్సత్.